లగ్నాధిపతి కుజుడు, సప్తమ స్థానాధిపతి శుక్రుడు, అలానే భాగ్యాధిపతి కుజుడు. అంటే కుజ శుక్ర గురుగ్రహాల యొక్క ప్రభావం కనుక ఉంటే వివాహానికి అనుకూలత ఉంటుంది. మరి ఇక్కడ మేషలగ్నంలో జన్మించినటువంటి వారికి చంద్రుడు కానీ శుక్రుడు కానీ లగ్నంలో ఉండి పాపగ్రహాల చేత కనుక చూడబడుతున్నట్లయితే, చంద్ర శుక్రగ్రహాలు లగ్నంలోని మేషలగ్నంలోనే ఉండి పాపగ్రహాల చేత కనుక చూడబడుతుంటే, వీక్షించబడుతున్నట్లయితే పురుషులు కనుక అయితే పరస్త్రీలను ఆకర్షిస్తూ ఉంటారు, స్త్రీలు కనుక అయితే పరపురుషులను యొక్క సాంగత్యాన్ని కోరుకుంటూ ఉంటారు. మరి మరొకటి కనుక పరిశీలిస్తే మేషలగ్నం వారికి అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. అష్టమ స్థానం అంటే ఏమిటి? మేషలగ్నానికి వృశ్చిక రాశి. అష్టమ స్థానం అనేది చంద్రుడికి వృశ్చికం అనేటటువంటిది నీచ స్థానం. అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావం అనేటటువంటిది ఉన్నప్పుడు కళత్ర భాగ్యం అనేటటువంటిది చెడిపోతుంది.